రైట్, మనతో పాటు బీఆర్ఎస్వి నాయకుడు దశరథ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా. నమస్తే. ఎట్లా చూడొచ్చు ఈ మూసీ సుందరీకరణ పేరు చెప్తా ఉన్నాడు, స్టార్టింగ్ నుంచి కొనసాగుతుంది ఈ ప్రక్రియ. ఆ మూసీ సుందరీకరణ చేస్తామని చెప్పి ఫస్ట్ ఈ కొత్తపేట సరౌండింగ్ ఏరియాలు ఇవన్నీ కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో సగం ఇల్లులు కూల్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ బాపుఘాట్ దగ్గర అక్కడ గాంధీ విగ్రహం పెడతామని చెప్పి గాంధీ మనవడొద్దన్నా కూడా పట్టుబట్టి ముందలిపోతా ఉన్నది ప్రభుత్వం. అక్కడ కొన్ని ఏరియాలు ఖాళీ చేయించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది, నోటీసులు ఇచ్చారు ఇప్పటికీ. ఎట్లా చూడొచ్చు అన్న ఇదంతా? అయితే మూసీ అనేది వికారాబాద్లో అడవులలో పుట్టి అయితే హైదరాబాదు నగరం నుంచి నల్గొండ జిల్లాల నుంచి కృష్ణానదిలో కలిసి అట్లా పోతుంది. కానీ హైదరాబాద్లో ఎంటర్ అయినప్పటి నుంచి కూడా అంత కలుషితమైన వాతావరణంతో మూసి ప్రవేశిస్తూ ఉన్నాయి. ప్రధానంగా దాన్ని ప్రక్షాళన చేయాలి, దాంతోపాటు సుందరీకరణ చేస్తే కూడా మరీ మంచిదే. దాన్ని ఎటు పరిస్థితుల్లో స్వాగతిస్తాం, దాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ ఆ సుందరీకరణ పేరుతోని, ఆ ప్రక్షాళన పేరుతోని ఏదైతే పేద ప్రజలు కట్టుకున్నటువంటి ఇండ్లను కూలుస్తా అన్నావో దాన్ని వ్యతిరేకించదలుచుకున్నాం మేము. ఎందుకంటే ఇల్లు అనేది ఒక సామాన్యునికి లైఫ్ టైం సేవింగ్స్తోని పెట్టి కట్టుకుంటాడు. వానికి ఒక కళ, అది సొంత ఇల్లు అనేది ఎవరికైనా ఒక కళ. ఆ ఇంటికి ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది ఎవరికైనా. చిన్నపిల్లలకు తీపి జ్ఞాపకాలు ఉంటాయి, పెద్దవాళ్ళకు దాని కష్టార్జితం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేనేమంటున్నా, ప్రధానంగా చలో మీరు ఇల్లు కూలగొడతా అంటున్నారు, కష్టపడి రూపాయి కూడగట్టుకొని ఆ ఇల్లును కొనుక్కున్నటువంటి లేకపోతే కట్టుకున్నటువంటి వ్యక్తులను ఎందుకు రోడ్లో పడేస్తావు? మరి అక్కడ పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులను ఎందుకు బాధితులను చేయవు? బాధ్యులను చేయాలి కదా. అక్కడ అపార్ట్మెంట్లు కట్టినటువంటి బిల్డర్లను ఎందుకు బాధ్యులు చేయవు? అంటే ఆ బిల్డర్లను వదిలేస్తావు, కార్పొరేటు శక్తులను వదిలేస్తావు, అధికారులను వదిలేస్తావు. కేవలము నీకు అన్యాయం చేసింది, దోపిడీ చేసింది, అక్రమాలు చేసింది సామాన్య ప్రజల. వీళ్ళు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారు నీకు? ఆ ఇల్లు అపార్ట్మెంట్ అంటే ఒక సామాన్యుడు ఒక 50 లక్షలతోనో ఒక 1 కోటి రూపాయలతోనో కట్టుకున్నోడు కాదు కదా. బిల్డింగ్ అంత పెద్ద ఎత్తున లేపింది, దానికి రకరకాల రంగాల నుంచి ఆ డిపార్ట్మెంట్ల నుంచి పర్మిషన్లు తీసుకొచ్చి కట్టినటువంటి బిల్డర్ని ఏం చేస్తావు? వాడు కూడా బాధ్యుడే కదా, వాడిని ఎందుకు జైల్లో పెట్టావు నువ్వు? ఇంకొకటి, ఈ ఇల్లు కూల్పేసిన తర్వాత రోడ్లో పడతాడు, లేని ఇల్లుకు ఈఎంఐలు కడతారు, దానికి ఏంది పరిష్కారము? కాబట్టి సామాన్యులను ఇబ్బంది పెట్టకుండా నువ్వు సుందరీకరణ చేస్తా అంటున్నావు, ప్రక్షాళన చేస్తా అంటున్నావు, సంతోషమే. ఇబ్బంది పెట్టకుండా చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఏ ప్రజలని ఇబ్బందులు పెడతలేము, మేము ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం, ఆల్టర్నేట్ ఆప్షన్ చూపెడుతున్నాం వాళ్ళకు. కానీ కొంతమంది కావాల్సుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధికి అడ్డం పడే విధంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. అయితే ఈ మూసి సుందరీకరణ ప్రక్షాళన అనేది 2 ఏళ్ల నుంచి నడుస్తున్నది. 2 ఏళ్ల నుంచి బుల్డోజర్ తీసుకుపోతున్నావు, ఇండ్లను కూల్చేస్తూ ఉన్నావు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కానీ, ప్రజా సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ మాట్లాడినప్పుడు మాత్రమే మీ మంత్రులు, మీ నాయకులు బయటకు వచ్చి మేము వాళ్ళకు వెసులుబాటు కల్పిస్తున్నామని మాట్లాడుతున్నారు. అంతకుముందు ఏమైంది మీ బుద్ధి? ఇంకోటి, మీరు ఇస్తున్నటువంటి అలాట్మెంట్స్ ఏంటిది? వాళ్ళ అపార్ట్మెంట్లో 2 కోట్ల వాల్యూ చేసేటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ పక్కన విల్లాస్ ఉన్నాయి. ఏదైతే 5 కోట్ల ఉన్నటువంటి ఒక్కొక్క ఇల్లు వాల్యూ వచ్చేసి 3-4 కోట్ల వాల్యూ చేస్తుంది. అది వాటిని తీసుకుపోయి నువ్వు కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఇస్తానంటే ఎట్లా అడ్జస్ట్ అవుతారు? నువ్వు నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ ఇడిచిపెట్టి మా గుడిసెల్లోకి వస్తావా? మా వాడల్లోకి వచ్చి ఉండగలుగుతావా? దేనికి తగ్గట్టు, దాని యొక్క విలువను తగ్గట్టు దానికి అకామిడేట్ చేయమనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయము, ఈ ప్రక్షాళనే చేయాలనుకుంటే నీకు ప్రక్షాళన మీద కానీ ఈ మహానగరం మీద కానీ నీకు చిత్తశుద్ధి ఉంటే, గత ప్రభుత్వం ఏం చేసింది? 16,000 కోట్లతోని కొండపోచమ్మ సాగర్ నుంచి, మల్లన్న సాగర్ నుంచి కాలువల ద్వారా తీసుకొచ్చి ఏదైతే గండిపేట ఉన్నదో, దాని తర్వాత ఎంఎస్ సాగర్ ఉన్నదో వాటిలలో నీళ్లు నింపి ఆ నీళ్లను ఈ మురికి నీళ్ళతో పాటు ఆ నీళ్లను కూడా, మంచి నీళ్లను కూడా ప్రవహింపజేస్తే ఉన్నటువంటి మురికి కాసపోతుంది. ఎస్టీపీలతోని కొంచెం మురికి ఫిల్టర్ అయిపోయి మంచినీళ్ళు ఆడ ప్రవహించే పరిస్థితి వస్తుంది. ఈ ప్లాన్ను పక్కన పెట్టి నువ్వు 1,50,000 కోట్లు, 16,000 కోట్లు ఎక్కడిది? 1,50,000 కోట్లు తీసుకుపోయి ఏం చేయాలనుకుంటున్నావు? కేసీఆర్ గత ప్రభుత్వంలో కాళేశ్వరం కట్టిండు, 83,000 అక్షరాల 83,000 కోట్లతోని కాళేశ్వరం నిర్మాణం చేస్తే 1 కోటి ఎకరాల మాగాని వారిందండి రాష్ట్రంలో. రాష్ట్ర ప్రజలకందరికీ ఉపయోగపడ్డది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పుడు ఎవరైతే ఆ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిర్రో వాళ్ళని కన్విన్స్ చేసింది. అప్పుడున్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు ప్రజలను పిలుచుకొని వాళ్ళ దగ్గర పోయి కన్విన్స్ చేసిండు, ఇక్కడ ఉన్నటువంటి 10 మంది మీరు నష్టపోయినా ఏం లే, రాష్ట్రం అంతా ఇట్లా మాగాని అవుతుందమ్మా అనేసి కన్విన్స్ చేస్తే వాళ్ళు కన్విన్స్ అయ్యి యథార్థంగా చాలా హ్యాపీగా వాళ్ళు భూములు ఇచ్చే పరిస్థితి ఉండే. ఈరోజు నువ్వు బలవంతంగా బుల్డోజర్ తీసుకుపోయి ఇండ్లు కూలగొడతా అంటే మీ అయ్యే జాగిరా ఏమన్నా?
హైదరాబాద్ ప్రజలు ఏమన్నా సామాన్యులండి, కడుపు కట్టుకొని ఒక రూపాయి ఉండి లేక ఒక పూట తిని తినక పిల్లల చదువులు వెళ్ళినా వెళ్ళకున్నా జాగా లేకనగా మురికివాడలు ఉండాలని ఎవరు కోరుకుంటారు? మురికివాడలు ఉండాలని ఎవడైనా కోరుకుంటారా? ఎక్కడ దిక్కు లేకనే కదా ఆ మురికివాడలు వచ్చి బతుకుతున్నారు. నువ్వు వాళ్ళ మీద నీ ప్రతాపం చూపిస్తా అంటే గిందు కానీ అధికారం ఇచ్చింది. ఇంకొక విషయము, నువ్వు చెప్పినటువంటి 6 హామీల్లో ఈరోజు ఏ హామీ కూడా నువ్వు అమలు చేయకుండా 1,50,000 కోట్లకు మాత్రమే నువ్వు బడ్జెట్ ఎడికెళ్ళి తెస్తున్నావు. చెప్పాలి కదా స్పష్టంగా. నాకు ఏ హామీని నేను అమలు చేయడానికి నాకు అప్పు పుడతలేదు, ఈడ లంక బిందెలు లేవు, అంతా డొల్లా ఉన్నది, అప్పులు ఉన్నాయి, నేను అవి కట్టలేకనే నేను చచ్చిపోతున్నా అనేసి మాట్లాడుతున్నావు. ఏ పబ్లిక్ డొమైన్లోకి వచ్చినా కూడా మరి ఇది సుందరీకరణకు 1,50,000 కోట్లు ఎడికెళ్ళి తీసుకొస్తున్నావు. అదే చెప్తుండే, ఇప్పుడు ప్రక్షాళన ఒకటే కాదు, సుందరీకరణ చేస్తే మన రాష్ట్రం ఈ పక్క రాష్ట్రాలతోటి కాదు, న్యూయార్క్ తోటి టోక్యో తోటి పోటీ పడే అవకాశంలో ఉంది. నేను అట్లా పోటీ పడిపిస్తున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ సుందరీకరణ చేసిన తర్వాత నైట్ ఎకానమీ కూడా జనరేట్ అవుతుంది, రాష్ట్రం ఆర్థికంగా కొంత పెరుగుదల ఉంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? సంతోషమేనండి. ఇప్పుడు సుందరీకరణ చేస్తే నైట్ ఎకానమీ జరుగుతుంది, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, సిటీ అంతా నీట్గా అయితే, దోమలు పోతే, ఈగలు పోతే, మురికి బేదడ పోతుంది. సంతోషమే, అది దాన్ని ఖచ్చితంగా మేము వెల్కమ్ చేస్తున్నాం. నేనేమంటున్నా, బేసిక్ పాయింట్, బాధితులు ఎవరు? సామాన్య ప్రజలు, రోజువారీ కూలీలు చేసుకున్నటువంటి బాధితులు. వాళ్ళు రూపాయి కూడగట్టుకొని ఒక గుడి చేసుకున్నారు, ఒక ఇల్లు కొనుక్కున్నారు, వాళ్ళ పిల్లల చదువులు కూడా వాళ్ళకు చేత కాకున్నా సరే సొంత ఇల్లు ఒకటి పిల్లలకు ఆస్తిగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ మురికివాడలో పోయి ఉంటున్నారు. వాళ్ళు కదా బాధితులు. మీరే తెచ్చినట్టుగా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి జీవో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏ జీవో తెచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టట్లేదు. గతంలో ఉన్నటువంటి జీవోలు ఏదైతే ఉన్నాయో దాన్ని అనుసరిస్తుంది తప్ప కొత్త జీవోలు ఏ ప్రవేశపెట్టలేదు. ఈ మన బఫర్ జోన్కి సంబంధించినటువంటి ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇలాంటి జీవోలన్నీ గత ప్రభుత్వం అని చెప్పి శ్రీధర్ బాబు అసెంబ్లీలో చెప్పిండు కదా. దాన్ని ఇది ఎంత సిగ్గుమాలిన కామెంట్స్ అంటే, ఈ ప్రభుత్వానికి ఘోరంగా ఏమే జిడిగింజ నీకు సిగ్గెందుకు లేదంటే నేనే నల్లగా ఉన్నా నాకేం సిగ్గు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు శ్రీధర్ బాబు అయినా రేవంత్ రెడ్డి అయినా ఒకటే చెప్తున్నారు, 50 మీటర్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేసి ఈరోజు వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. ఇది గత ప్రభుత్వంలో ఏమన్నా 9 మీటర్లు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అనేసి గత ప్రభుత్వం తీసుకొని వచ్చింది. తప్పు, ముమ్మాటికి తప్పు. అది ఏమన్నా ఉంటే జీవో కాపీ పెట్టు. దాన్ని ఎందుకు చర్చలు పెట్టలేవు నువ్వు అసెంబ్లీలో? మరి మూసి మీద చర్చ ఎందుకు పెట్టలేవు? మొన్న అవి తీసుకుపోయి నువ్వు పక్క చర్చలు ఏదో మాట్లాడితే కేసులు పెట్టే బిల్లులు ఒకటి, పేరెంటింగ్ బిల్లు ఒకటి, పనికిమాలిన బిల్లులు కాదండి. జనాలు రోడ్డు మీద పడుతున్నారు, వాటి మీద చర్చ పెట్టాలిగా అసెంబ్లీలో. కాబట్టి ముమ్మాటికి ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా 1,50,000 కోట్లు ప్రజాధనాన్ని ప్రజల మీద అదనంగా అప్పు మోపబడుతున్నటువంటి 1,50,000 కోట్లను దోపిడీ చేయడానికి మాత్రమే ఈ వ్యూహం ఇది. కాబట్టి ఇంకోటి ఏం లేదు, ఇలా ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించి తీరుతాం. మీరు జనాలను ఇబ్బంది పెట్టకుండా దాన్ని ప్రక్షాళన చేస్తారా, సుందరీకరణ చేస్తారా, చేయండి, దాన్ని వెల్కమ్ చేస్తాం మేము.